శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున పరమహంస ఆశీస్సులు మీ అందరూ ఉండాలని కోరుకుంటూ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా వార ఫలాలను చూద్దాం. మకర రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మకర రాశి వారికి నిర్ణయాలు కఠినంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా కఠినంగా కొంత నిర్ణయాలు తీసుకోకపోతే కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత చిన్న విషయానికి కూడా టెన్షన్ వాతావరణం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం కలిగి ఉంటారు. ప్రతి దానికి ఏదో ఒక టెన్షన్ వాతావరణంతో పాటు ఇబ్బంది పడే అవకాశం కలిగి ఉంటారు. ఆరోపణల నుంచి బయటపడే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదన్నా చేద్దాం అనుకున్నా, చేయాలనుకున్నా కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. మకర రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు కొంత చేంజెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం కానీ, ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి డెవలప్మెంట్ కానీ, మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాల్లో యోగస్థానంలో ఉన్నాడు కాబట్టి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాలు ఏదైనా చేసిన డెవలప్మెంట్ ఉండే అవకాశం కానీ, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. గృహ యోగం ఎక్కువ ఉండే అవకాశం, గృహాలు, ప్రాపర్టీస్ కానీ ఏదన్నా కూడా మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత నూతనంగా మీ లైఫ్లోకి, పర్సనల్ లైఫ్లో అంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తితో కానీ పర్సనల్ లైఫ్లో కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. భార్యాభర్తలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంత సక్సెస్ రావడానికి, డెవలప్మెంట్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆ విషయాల్లో కొంత క్లియర్గా ముందుకెళ్ళగలిగితే మంచి డెవలప్మెంట్, మంచి సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. వ్యక్తిగతమైన నిర్ణయాల విషయాల్లో కొంత జాప్యం జరిగే అవకాశం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ విషయాల్లో కొంత క్లియర్గా ఉండగలిగితే కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.